నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ప్రస్తుతం డింపుల్ హైతి విషయం ఏంటి? పోలీసులకి తనకి మధ్య జరుగుతున్న ఈ గోల, ఈ రగడ ఏమనుకోవాలి దీన్ని? మన జర్నలిస్ట్ కాలనీ, అది ఎస్ఆర్టీ అపార్ట్మెంట్స్, రోడ్ నెంబర్ 7 ఇక్కడే ఇక్కడే జర్నలిస్ట్ కాలనీ మన పక్కనే. సో అపార్ట్మెంట్లో ఈయన ఉంటున్నాడు, పక్క పార్కింగ్లో ఇద్దరు ఉంటున్నారు, పార్కింగ్ కూడా షేర్ చేసుకోవాలి. ఈయన పార్కింగ్ ఏమో మన రాహుల్ హెగ్దే, ఆయన డీసీపీ, అండ్ ఆవిడది పక్కనే పార్కింగ్. ఈయనది పెద్ద కారే, ఎవరు గవర్నమెంట్ ఇచ్చిందే, దాని డ్రైవర్ కూడా కానిస్టేబుల్, ప్రభుత్వం ఏర్పాటు చేసి అదే ఉంటారు కదా వాళ్ళ రూల్. ఇప్పుడు గవర్నమెంట్ డ్రైవర్స్ వాళ్ళు అంతే కదా. నెక్స్ట్ ఈ అమ్మాయినేమో ఆడి కార్డు అండ్ డేవిడ్ అనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి అందులో ఉంటుంది. జస్ట్ ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, పార్కింగ్ మనకి ఆల్రెడీ పిల్లర్స్ ఇస్తారు వాళ్ళు, అవునా? అంతవరకు ఓకే కదా. ఇవాళ రేపు మొత్తం అందరి పెద్ద కార్లే ఉంటాయి. అండ్ ఈఎంఐదేమో ఆడి. సో సెల్లర్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళటు పార్క్ తీసుకొని పెట్టుకోవాలి. జనరల్గా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే అపార్ట్మెంట్లకి ఏంటంటే, ఇప్పుడే కొత్తగా వస్తే 2-3 రోజులు అలవాటు అయిపోతుంది మనకి పార్కింగ్. ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, అటు పెట్టుకోవడం ఇటు పెట్టుకోవడం, తర్వాత అలవాటు అవుతుంది. ఇది ఓకే. ఈయన ఏం చేశాడు, ఈయనకి ఇచ్చిన స్పేస్ ఇంత కదా, దాని పక్కన ఈ మన రోడ్ల మీద ఉండే ఆ డివైడర్లో ఉండే అవి ఉంటాయి చూడు, ఇట్లా సిమెంట్వి పెద్ద పెద్దవి, అవి తెచ్చి పెట్టుకున్నాడు. అంటే అపార్ట్మెంట్లో ఒక బౌండరీ ఇచ్చారా, ఈయన కార్ చుట్టూ ఈయనకు ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు అనమాట. ఇటు ఆరెంజ్ కోన్లు, ఇటు కోన్లు, ఇటు అట్లా గోడ, కొంచెం స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది కదా. ఇప్పుడు ఇంత నీ పార్కింగ్, మళ్ళీ ఇంకో 2-3 ఫీట్లు నువ్వు ఇది పెట్టుకొని వచ్చావు, వాళ్ళు అట్నుంచి కారు తీసుకురావాలా. రోజు ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు ఆ రాయి గీరుకుంటే, ఇవాళ రేపు కారుకు ఒక గీత పడితే ఎలా ఉంటుంది, ప్రాణం కదా. అండ్ నెక్స్ట్ అట్లాంటిది ఎంత జాగ్రత్త డ్రైవ్ చేస్తాడు డేవిడ్ రోజు. అండ్ వీళ్ళ కిచ్చులకని ఏంటంటే, ఎవరితో హీరోయిన్ ఉంటుందంటే ఎవరితోనో ఉంటుందంట అని చెప్పి మాట్లాడుకొని చాలా చీపు, ఇంకా వాళ్ళు అంత చీపు. ఈయన పెద్ద ఇది సార్ డీసీపీ, అది రోజు ఆయన పేరు ఏదో ఉండే కానిస్టేబుల్ చేతన్, రోజు గొడవ వీళ్ళకి. ఆ అమ్మాయి ఏమో, బాబు నువ్వు కొంచెం ఈ కోన్లు నీ చండాలం అంతా అక్కడ పెట్టుకో, మాకెందుకు ఈ స్పేస్ మాకు ఇచ్చారు కదా అంటే, సార్ డీసీపీ ఏమనంటే, సార్ డీసీపీ ఇట్లా కుదరదని చెప్పి రోజు ఈయన కూడా వెళ్ళేటప్పుడు చెప్పడు, సార్ ఆ పిల్ల బాగా ఇది చేస్తుంది సార్, రోజు మమ్మల్ని నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అట్లా అని చెప్పేసరికి, నేను చూసుకుంటా. ఆమె కార్ ఫోటో తీసుకొని మొత్తం అంతా ట్రాఫిక్ వాళ్ళకి పంపిస్తే, ఈమె ఏడ కనిపిస్తే అక్కడ వాళ్ళు చలాన్లు వేసేసాడు. ఇన్ని చలాన్లు మొత్తం అంటే ర్యాష్ డ్రైవింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలాన్తో మనకు దాంతోపాటు ఒక ఫోటో ఇస్తారు, నువ్వు చేసిన తప్పిది అని, అవునా? సిగ్నల్ క్రాస్ అయితే నీకు ఓకే తప్పిది, లైన్ క్రాస్ అయ్యావు తప్పిది, క్రాస్ చేసావు తప్పిది కనిపిస్తుంది మనకి. ర్యాష్ డ్రైవింగ్ నీకు ఫోటోలు ఎట్లా కనిపిస్తుంది? అది ర్యాష్ నడుపుతుందా నువ్వు స్లోగా నడుపుతున్నావు ఎట్లా తెలుస్తుంది నీకు? పై ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ రోడ్లు, ఈ రోడ్లన్నీ మనకి ఇక్కడ హైవే మీద అయితే తెలిసిపోతుంది, సీసీ కెమెరాలో స్పీడ్ లిమిట్ ఉంటుంది, అది క్రాస్ అయిందంటే ఆటోమేటిక్ గా చలాన్ పడుతుంది, తెలిసిపోతుంది. ఇక్కడ రోడ్లు ఇక్కడ ఇంక ఇవాళ రేపు మొత్తం అన్ని మూసేసారా ఈ రోడ్లన్నీ, ఎటు పోకుండా డ్రైవింగ్ చేయడానికి ఎక్కడ మనకి దారి కూడా లేదు. దారి ఎక్కడ ఉంది అదే అర్థం కాల. ఇన్ని ర్యాష్ డ్రైవింగ్లు. దాని మీద కేసు 279 పెట్టేశారు. అండ్ మళ్ళీ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ఇబ్బంది కలిగించిందంటే అని చెప్పేసి 353 పెట్టేశారు. మళ్ళీ 341 పెట్టారు. అండ్ మళ్ళీ ఇంకా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసేసిందంటే ఏం చేసింది తెలుసా? ఎన్ని రోజులు ఓపిక పడుతుంది? నువ్వైనా నేనైనా ఎన్ని రోజులు ఓపిక పడతాం? తీయండ్రా బాబు తీయండ్రా, కోన్లు మేము కారు పెట్టుకోవాలంటే వాళ్ళు పెట్టుకోరు. కోన్ జరపట్ల చూసి తన్నింది కోన్ని. సరేనా, కోన్ని తన్నావు కదా, నువ్వు ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసావు అన్నావు, నెంబర్ 1. ఇప్పుడు ఈయన వెర్షన్కి వద్దాం. ప్రభుత్వ ఆస్తి ఆ కోను రోడ్ల మీద పెట్టడానికి తయారు చేసింది. నువ్వు ఇంట్లో ఎవడు పెట్టుకోమన్నాడు? నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికా ఇచ్చింది? నువ్వు డీసీపీఏ కావచ్చు, సీఎంఏ కావచ్చు, అఫ్కోర్స్. ఇప్పుడు కొన్ని బారికేడ్లు ఇస్తారు, మినిస్టర్ సైజు ఉన్న వాళ్ళకి కొంచెం బారికేడ్లు అవి ఇవి పెడతారు, రాజకీయ నాయకులకు అది ఉంది. నువ్వు డీసీపీవే కదా, నీకు ఆ లోపల ఇప్పుడు బయట ఉండే ట్రాఫిక్ సిగ్నల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? పోస్ట్ మ్యాన్ అయితే ఆ పోస్ట్ డబ్బా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడా? అంతేగా. మరి ఈయనకేం అవసరం తీసుకెళ్ళి పెట్టుకోవడానికి? పైగా పిల్ల మీద చూసి ఓపిక పట్టి గరిచేసింది. అన్ని కేసులు పెట్టేసి ఆమెను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఈయన కూడా ఏదో ఘనకార్యం చేసేట ఆమె అది ఇది అని మాట్లాడుతున్నాడు, కానీ వెయిట్ చేసింది పాపం డింపుల్. ఇప్పటివరకు కూడా ఏమనలా, కానీ
ఫోటో పొద్దున్న నుంచి ఆమె తప్పు తప్పు అన్నారా, ఫోటోలు రిలీజ్ చేసి చూపించింది అందరికీ. ఆ ఫోటోలు చూస్తే ఎట్లా ఉన్నాయి, ఆయన కారు ఈడు ఉంది, ఆ పెద్ద పెద్ద బారికేడ్లు తెచ్చి పెట్టేసుకున్నాడు. ఇవన్నీ ఇక అందరికీ అర్థమైంది, ఓహో ఈ ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అంత పెద్ద హోదాలో ఉండి ఇలా బిహేవ్ చేయడం కూడా తప్పు అనే వాదన కూడా ఉందిగా. అది పక్కన పెడితే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సిఐ, ఎస్పీ, డీసీపీ అయ్యావంటే ఓకే, అవును, నువ్వు చదివింది ఇంటర్వ్యూలే, ఏదో అదృష్టం బాగుండి వచ్చింది, సిన్సియర్ కాబట్టి అనుకుంటాం. ఐఏఎస్, ఐపీఎస్ చదివాడు, ఐపీఎస్ అదే అంటే ఎంత ఎడ్యుకేటెడ్ అయినా చేసే పనులు ఇవన్నీ ఇంత దారుణమా. మళ్ళీ ఇంకొకటి ఇవాళ రేపు పార్కింగ్లు అందరికీ ఉంటాయి గొడవలు, అది ఎవరు తీర్చలేం. ఎందుకంటే పెరుగుతున్న ఇదితో పాటు కొడుకులకి పిల్లలకి ఇప్పుడు ఒక కారు పట్టే స్పేస్ ఉన్నా కొంచెం ఉంటే బైక్ ఇరికిస్తున్నారు. కొంచెం ఆ బైక్ కాసెట్ వచ్చిందా అంటే మళ్ళీ వీళ్ళు వచ్చి గొడవ. మళ్ళీ ఆ చిన్నపిల్లలకి సైకిళ్ళు కొంటారు 2, పోనీ అవి పైన పెట్టుకు చావచ్చా అంటే అది ఉండదు, తీసుకొచ్చి అవి కూడా కింద పార్కింగ్లో పెడతారు. అందరికీ ఉంది ఇబ్బంది, ఒక్కొక్కరికి మళ్ళీ 2, 3 కార్లు ఉంటున్నాయి, అది ఉండదే విషయం. కొంతమంది బయట పెట్టుకుంటున్నారు, కానీ అపార్ట్మెంట్ మాత్రం రూల్ కదా, నీకు ఎంత స్పేస్ ఇస్తారు, మహా అయితే 100 SFT ఇంతే, అందులోనే నువ్వు చేయాల్సినవన్నీ చేసుకోవాలి. నీకు లేదు నేను లారీ కొనుక్కున్నా ఎడబెట్టుకోవాలంటే నేను ఎవడ కొనుక్కోమన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఆ లారీ పట్టే స్పేస్ ఉండాలిగా. వీళ్ళు ఉన్నంత రోజు ఆ డేవిడ్కి పాపం నీట్గా పెట్టుకుంటాడు. అండ్ ఇంకొకటి, పార్కింగే నీట్గా పెట్టుకొని కార్కి లైన్ పడకుండా చూసుకునే మనిషి ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? బేసిక్గా అంటే యాక్చువల్గా 1-2 సార్లు ర్యాష్ డ్రైవింగ్ చేశారంటే ఓకే, చేసి ఉండొచ్చు. ప్రతిసారా నువ్వు బయట ఫంక్షన్కి వెళ్ళి వస్తే చెల్లాను, షూటింగ్కి వెళ్ళి వస్తే చెల్లాను, నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తే చెల్లాను. వీళ్ళు కూడా డ్రైవింగ్ చేయరు, డ్రైవర్ ఉంటారు. లేదు డ్రైవర్ లేరు, వీళ్ళిద్దరే చేసుకుంటున్నారు. డ్రైవర్ ఉన్నా కూడా పోనీ హైతి వాడి మీద అరిచేది, నువ్వేంట్రా చూసుకోవా అది ఇది అని చెప్పి, అది కూడా లేదు కదా. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, వీళ్ళు అంటే ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి సెలబ్రిటీస్ ని, పైగా సినిమా ఆర్టిస్ట్ అంటే చిన్న చూపు చూస్తారు. సో ఆ బేసిక్ మీద కూడా అంటే అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఆ పిల్ల ఎవరో సినిమా హీరోయిన్ అంట, ఆడెవడో ఉంటున్నాడు వాడితో ఉంటుంది, అట్లా మాట్లాడుకునే సరే లోకం అయిపోతారుగా. ఆ టైప్ ఆఫ్ వివక్షని చూపిస్తూ నీ కారాడ పెట్టుకో, నువ్వు అటు జరుగు అటు అంటే నువ్వు అసలు మనిషివే కదా, నువ్వు దూరం, మా సారు పెద్ద సారు, ఇక్కడ ఉండడమే నీ అదృష్టం అసలు నేనున్న అపార్ట్మెంట్లో అనేలాగా క్రియేట్ చేసేసి ఆమె చాలా చూస్తే భరించింది ఒక్కసారిగా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎవరికి కనిపించదు. సీసీ ఫుటేజ్ లో ఏదైతే ఉందో ఈమె కాలుతో తన్నడం, ఇవి తప్పంతా మాది డింపుల్ లానే కనిపిస్తుంది. ఒక్క నిమిషం, కాలు దేన్ని తన్నావు నువ్వు? కాలుతో కోన్ని తన్నావు. కోన్ ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఉండాలి. అక్కడ ఎందుకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది పెట్టడం కదా తప్పు. పోనీ కార్ని తన్నిందా? లేదు, కోన్నే తన్నింది. రెండోది తప్పు చేసింది డింపుల్, కార్ని బదులు ఆ కానిస్టేబుల్ని ఐఏఎస్ని తన్నుంటే, ఐపీఎస్ని తన్నుంటే సెట్ అయ్యేది అసలు. ఇది ఇంకోసారి చేసేటోడు కాదేమో, అప్పుడు బుద్ధి వచ్చేది. ఒక ఈగో హర్ట్ అయ్యి ఇట్లా పగ తీర్చుకోవడం అంటే, ఎంత గవర్నమెంట్ సర్వెంట్ అయినంత మాత్రాన ఇట్లా ఒక ఈగోలు పెట్టుకొని పబ్లిక్ని ఇట్లా చేయడం అనేది నిజంగా చాలా తప్పు. సో దీనికి సంబంధించి మరి ఏమైనా అంటే ఇంతకన్నా పెద్ద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? ఇప్పుడు ఆమె నుంచి కూడా ప్రూఫ్స్ రావాలి కదా. ఇప్పుడు అయితే ఒక ఫోటో పెట్టింది, ఇగో చూడండి ఎట్లా పెట్టిందో అని చెప్పేసి ఒక ఫోటో అయితే వచ్చింది. ఇంకా ఆమె ఏమన్నా రిలీజ్ చేస్తే ఆ లాయర్ కొంచెం గట్టిగా పోట్లాడితే సెట్ అవుతుంది. ఇప్పటివరకు అయితే అదే నడుస్తుంది. అమ్మాయి ఇంకా సైలెంట్గానే ఉంది, ఇంకేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.